నర్సపేటలో 29వ వార్డులో ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద బాబు కూటమి నాయకులు పర్యటించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ గురించి ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేశారు. ప్రతి ఒక్కరూ జీఎస్టీ తగ్గింపుల గురించి తెలుసుకోవాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించిన జీఎస్టీ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్, సూపర్ జీఎస్టీ. మరి అరవింద్ బాబు ఇక్కడ గెలవడు. అసలు అరవింద్ బాబు లాంటి వాడు ఇక్కడ గెలవలేరని కూడా చాలా మంది చెప్పారు. కానీ మనం ఒకటే, మనం ఏదైతే కష్టపడతామో కష్టపడిన ప్రతి వ్యక్తికి అవకాశం ఉంటుందని ఆలోచనతోటి అల్లా దయతోటి మనం ముందుకు వెళ్ళాము. నిజంగా అయితే నేను అల్లానే నమ్ముకున్నాను. నేను చాలాసార్లు చెప్పా, మా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా నేను 2019 ఓడిపోయినప్పటి నుంచి కూడా నాతో అండగా ఉన్నారు. ఎన్నో ఉద్యమాల్లో ఉన్నారు. వారి మీద ఎన్నో కేసులు పెట్టించుకున్నారు, ఎన్నో దాడులు జరిగినాయి. అదేవిధంగా మన 29వ వార్డు కానీ 30వ వార్డు కానీ వీటన్నిటిలో కూడా మన పిల్లలందరూ కూడా అండగా ఉన్నారు. ఇవన్నీ కూడా మన అక్క చెల్లెళ్ళందరూ కూడా దీవెనలతోటి మనం ఉమ్మడి కుటుంబం గెలవటం జరిగింది. మరి గడిచిన 5 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గాలు కానీ, కల్తీ మద్యాన్ని కానీ, అదేవిధంగా మరి కల్తీ గంజాయి కానీ, కల్తీ మరి గుట్కా కానీ, ఇవన్నీ కూడా గుట్కా, గంజాయి, మద్యం మాఫియా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పార్టీలో ఉన్న నాయకుల మీద కూడా ఎన్నో కేసులు పెట్టించడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ అందరి మీద కూడా ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. అంటే మనం ఒక వస్తువు కొన్నాం అనుకో, దాని మీద పన్ను వేసే విధానం. ఇంతకుముందు ఏంటంటే ఒక వస్తువు మనం కొంటే, ఒక చీర కొన్నా, ఒక జాకెట్ కొన్నా, ఒక గాజు కొన్నా, లేదా ఒక బంగారం కొన్నా చాలా రకాల ట్యాక్సులు ఉంటాయి. టర్న్ ఓవర్ ట్యాక్సు, వ్యాటు, సేల్ ట్యాక్సు, కమర్షియల్ ట్యాక్సు, ఇట్లా మల్టిపుల్ ట్యాక్స్ ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని తీసివేసి ఒకటే పన్ను ఒక వస్తువు మీద. అది కూడా ఏంటి, ఒక రాష్ట్రంలో ఒకలా ఉంటుంది పన్ను, ఇంకొక రాష్ట్రంలో ఇంకొకలా ఉంటుంది పన్ను. ఇట్లా కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకటే స్లాబు, అంటే ఒక వస్తువు మీద ఒక స్లాబు, ఇంకొక వస్తువు మీద స్లాబు, ఖరీదైన వస్తువు మీద కొన్ని స్లాబులు, రకరకాల పన్నులు ఇచ్చి జనాలను కాకుండా ఒక వస్తువు మీద ఒకటే పన్ను అన్నమాట. కట్టే వాళ్ళకి ఈజీ ఉంటుంది. ఈ పన్ను కట్టే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ట్యాక్స్ కట్టాలి కదా, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఈ ట్యాక్స్ని ఆడిట్ చేసే ఆడిటర్లకు ఈజీగా ఉంటుంది, ప్రజలందరికీ ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మీరు కొన్న వస్తువు మీద ఎంత పన్ను ఉందో మీరు తెలుసుకోవచ్చు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్. మరి ఇదివరకు జీఎస్టీ ఎంతైతే ఉందో 28% కానీ కొన్ని వస్తువులకి మరి చాలా వాటికి కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తగ్గించి 28%, 18% ఉన్న జీఎస్టీని కూడా 5% నుంచి 12%కి కూడా తగ్గించడం జరిగింది. మరి దీనివల్ల ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగం. ప్రతి ఒక్క కుటుంబానికి 5,000 నుంచి 20,000 రూపాయల దాకా కూడా మరి డబ్బులు మిగిలేదానికి ఈ యొక్క అవకాశం మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పించింది. మనం సూపర్ జీఎస్టీ, సూపర్ 6 అనేటప్పటికీ మీకేం అర్థం కావట్లా ఏంది గోలని. కానీ ఇవాళ మనము ఒక చిల్లర కొట్లో పోయి తీసుకుంటున్నాం. ఏ సామాను కొన్నా కానీ ఆ బిల్లు మీద ఎంత తగ్గింది అనేది మనం ఇంతవరకు ఎవరన్నా చెక్ చేసుకున్నారమ్మా? చెక్ చేసుకోవాలా. వాళ్ళు చెప్పేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 2 లక్షల కోట్ల రూపాయలు తగ్గించింది బడ్జెట్లో, మన స్టేట్ గవర్నమెంట్ 8,000 కోట్ల రూపాయలు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ అతి పెద్ద ఇది ఇస్తున్న సబ్సిడీలు ఇది పెద్దది, అందుకని ఇది జనాలలోకి వెళ్ళాలి అనే అవగాహన సదస్సు పెట్టించారనమాట. మీరు ప్రతి కుటుంబానికి సుమారుగా 3,750 రూపాయలు తగ్గుతున్నాయి. ఏది మనం కొనే సబ్బులు కానీ, లిప్స్టిక్ కానీ, లేదా టూత్ పేస్ట్ల వల్ల కానీ, మనం కొనే నిత్యావసర సరుకులకి ఇదివరకు 5% ట్యాక్స్ ఉంది, 0 అయింది. 18% ఉన్నది 5 అయింది. 28% ఉన్నది కూడా 18కి వచ్చింది. ఆ వేరియేషన్ వల్ల ప్రతి కుటుంబానికి 3,750 రూపాయలు తగ్గుతున్నాయి. ఆ ఉద్దేశం కొద్దీ ఈ సభలు అనేది ఏర్పాటు చేశారు. అతిపెద్ద సంస్థ గూగుల్ అట్లాంటి సంస్థని అమెరికా వెలుపల మన ఇండియాలో కూడా మన ఆంధ్రాలో తీసుకురాగలిగారు. ఇదంతా కూడా ఎవరి వల్ల? సరైన నాయకులు ఉండటం వల్ల. అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. సరైన నాయకులు ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇదొక ఉదాహరణ, మీరు తెలుసుకోవాలి ఇది. ఎందుకంటే ఎక్కడైనా శాంతి భద్రతలు లేకపోయినా, సరైన పరిపాలన లేకపోయినా ఏ పరిశ్రమ పెట్టేవాళ్ళు రారు. ఈ రోజున అమెరికాలో కూడా ట్రంప్ చేసే విధానాల వల్ల వాళ్ళందరికీ ఇసుకెత్తిపోయి ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా పోతే హాయిగా ఉంటుంది, హాయిగా వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరైనా పెట్టుబడి పెడితేనే కదా వ్యాపారం జరిగేది అనే పరిస్థితి అక్కడ తీసుకొచ్చారు.